ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించాలి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయండి, ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం. సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్తో సమాజ హితం. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం. కశ్మీర్లో వాయుసేన జవాన్ల కాన్వాయ్పై కాల్పులు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్. మాతృత్వంలో ఫిజియోథెరపీ పాత్ర. బెంగుళూరు గెలుపు హ్యాట్రిక్. రోగనిరోధక శక్తిని పెంచే చింతచిగురు. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సమరాన్ని. పోలింగ్ తేదీ మే 13 సోమవారం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? బాధ్యత గల పౌరులుగా ఓటేద్దాం, దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుదాం. రండి, అందరం ఓటేద్దాం. ఈరోజు వార్తలను చూద్దాం. నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించాలి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు సూచించారు. ఎన్నికల నిర్వహణలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకమని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, విజయవాడ సెంట్రల్ లయోలా కళాశాలలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించి పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమం శనివారం జరిగింది. అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల ద్వారా జరుగుతున్న రెండో దశ శిక్షణను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై ట్రైనర్లు శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత నిర్వహించాల్సిన విధులను వివరించారు. వివిధ అంశాలపై పీఓలు, ఏపీఓల అవగాహన స్థాయిని కలెక్టర్ దిల్లీరావు పరీక్షించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది, వాటిని అప్పటికప్పుడు ఎలా అధిగమించాలి అనే అంశాలపై మార్గనిర్దేశం చేశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నిర్వహణకు సంబంధించిన అంశాలను స్వయంగా క్షుణ్ణంగా వివరించారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సి ఉన్నందున ప్రత్యేకంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ మాక్ పోల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయండి, ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం. బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకి ఎంతో ప్రాధాన్యత గలవని తెలుసుకోవాలి. ఓటు విలువని తెలుసుకోవాలి. ఓటు మద్యానికో, డబ్బుకో, మరో దానికో అమ్ముకోకూడదు. ఓటు వినియోగంలో నిర్లిప్తత పనికిరాదు. నిర్లిప్తత అనేది ఎంతో ప్రమాదకరమైనది. ముఖ్యంగా పట్టణంలో ఉన్నవాళ్ళు ఓటు హక్కు వినియోగంలో నిర్లిప్తత కలిగి ఉంటున్నారు. ఇటువంటి ధోరణి అసలైన ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఓటు విలువ అనేది మన బ్రతుకులకి ముడిపడి ఉందని తెలుసుకోండి. బాధ్యత గల పౌరులుగా ఓటు హక్కుని వినియోగించుకోండి అని సండే గ్రూప్ రైడ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తూ పేర్కొన్నారు. రైడ్ ఫర్ డెమోక్రసీ అనే థీమ్తో ఏర్పాటు చేసిన ఈ సైకిల్ ర్యాలీలో
150 మంది దాకా సైక్లిస్టులు నగరంలో 20 కిలోమీటర్లు ప్రయాణించి ఓటు హక్కు ప్రాధాన్యతని తెలియజేశారు. ఈ సైకిల్ ర్యాలీలో రొటేరియన్లు, డాక్టర్లు, ఉద్యోగస్తులు, విద్యావేత్తలు, మహిళామణులు, వ్యాపారస్తులైన యూత్ ఎంతో ఉత్సాహంతో, ఉద్వేగంతో పాల్గొన్నారు. ఓటు విలువని చాటుకుంటూ నగరంలోని ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ ఎందరిలోనో చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించింది. ఈ ర్యాలీ నిర్వహణలో శ్రీ రావులపాటి రాము కోఆర్డినేటర్గా ప్రధాన పాత్ర వహించారు. సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. తొలి రోజు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సజావుగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగులు శనివారం పోస్టల్ ఓటు వేశారు. కలెక్టర్ ఈ సెంటర్ను పరిశీలించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న 23,000 మంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉన్నవారికి సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ను సమీకరించి నగరంలోని కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేలా ఏర్పాటు చేశామని వివరించారు. సైకలాజికల్ కౌన్సిలింగ్తో సమాజ హితం. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం ప్రస్తుత సమాజంలో ఉన్న రుగ్మతలను సైకలాజికల్ కౌన్సిలింగ్తో తగ్గించే అవకాశం ఉందని వాసవ్య నర్సింగ్ హోమ్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం తెలిపారు. బెన్ సర్కిల్లోని స్పార్క్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకాలజీ రంగంలో రాణించాలంటే సమాజంతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైకాలజిస్టుకు ఉండాల్సిన ప్రధాన లక్షణం మానవత్వం అని, సంపాదన కోసం కాకుండా సంతృప్తి కోసం పనిచేసినప్పుడు వృత్తిలో రాణిస్తారని తెలిపారు. అనంతరం ఆయన కౌన్సిలింగ్ సెంటర్ ప్రధాన హాల్ను ప్రారంభించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ టి.డి. విమల కౌన్సిలింగ్ రూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విమల మాట్లాడుతూ నగరంలో కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన సెంటర్ అధినేతలు రమేష్, కిషోర్లను అభినందించారు. అనంతరం థెరపీ రూమ్ను సైకాలజిస్ట్ సంఘం ఏపీఏ ఇండియా జాతీయ అధ్యక్షుడు బి కృష్ణ భరత్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కౌన్సిలింగ్ కోసం వచ్చే వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేయాలని సంస్థ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ బి రమేష్, బి కిషోర్, సైకాలజిస్టులు శ్రావణి కృష్ణకుమారి, రమాదేవి, పద్మావతి, ఏఎన్యు సైకాలజీ విభాగం అధ్యాపకులు అనుపమ, కృష్ణమోహన్, ఏపీఏ ఇండియా కోశాధికారి తేజ, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ భూ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్లో వాయుసేన జవాన్ల కాన్వాయ్పై కాల్పులు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహన శ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. 4 గాయపడ్డారు. బలగాలు సనాయ్టోప్లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్కోటే పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6:15 ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్ స్క్రీన్పై డజనుకు పైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు
ఉధంపూర్లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. దాడి విషయం తెలిసి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రీయ రైఫిల్స్ బృందాలు అణువణువున గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ఎక్స్లో పోస్ట్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గరలోని బప్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టన పెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్. మహిళ కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణను సిట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిరాకరించిన వెంటనే సిట్ రేవణ్ణను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు సతీష్ బాబన్న కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూర్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం బెంగళూరులోని పద్మనాభ నగర్లోని మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ నివాసంలో ఉన్న రేవణ్ణను అక్కడే అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవణ్ణ సహచరుడు సతీష్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూర్ జిల్లాలోని కలెనహళ్లి గ్రామంలోని ఫామ్ హౌస్లో పోలీసులు శనివారం కాపాడారు. మాతృత్వంలో ఫిజియోథెరపీ పాత్ర. వాసవ్య నర్సింగ్ హోంలో 1270వ ఆరోగ్య సదస్సు. ప్రతి స్త్రీకి మధురమైన మాతృత్వం కళ సాకారమయ్యే విధానం తెలుసుకోవడం ఎలాగో ఫిజియోథెరపీ పాత్ర కూడా తెలుసుకోవడం అంతే అవసరం. ఆ కళని సాకారం చేయడంలో వైద్యునితో పాటు ఫిజియోథెరపిస్ట్ కూడా ప్రధాన పాత్ర వహిస్తారు అని ఫిజియోథెరపిస్ట్ సుదీప్తి వర్ధన్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె మాతృత్వంలో ఫిజియోథెరపీ పాత్ర అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణి అవసరమైన దానికంటే ఎక్కువ బరువు కలిగి ఉండడం పనికిరాదన్నారు. గర్భిణికి అధిక బరువు అనర్థదాయకమన్నారు. ఫిజియోథెరపీ ద్వారా గర్భిణి అనవసరమైన బరువు పెరగకుండా చేసుకోవచ్చు అన్నారు. గర్భిణిలో మూడ్ చేంజెస్ చాలా సహజం అన్నారు. దానివల్ల ఆమె మానసిక స్థితి గందరగోళంగా మారుతుందన్నారు. గర్భిణిలో నడుం నొప్పి, కడుపు బిగదీయడం వంటి బాధలు ఉండటం వల్ల నిద్రాభంగం చాలా సహజం అన్నారు. గర్భిణిలో వేర్కోజ్ వెయిన్స్ డెవలప్ అవ్వడం సహజం అన్నారు. గర్భిణిలో ఎముకల పటిష్టత, కండరాల పటిష్టతని చేకూర్చడం అవసరం అన్నారు. ఎవరిలోనైతే కండరాల దృఢత్వం ఉంటుందో కాన్పు తేలికగా, త్వరగా అవుతుందన్నారు. ఇటువంటివన్నీ ఫిజియోథెరపీ ద్వారా చక్కగా సరిదిద్దవచ్చన్నారు. కొంతమంది గర్భిణీలలో మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయన్నారు. ఫిజియోథెరపీ చేయడం ద్వారా వీటికి లోను కాకుండా చేయవచ్చన్నారు. మరికొందరు మహిళల్లో కాన్పు తర్వాత డిప్రెషన్ లక్షణాలు పెంపొందుతాయన్నారు. వీటిని ఫిజియోథెరపీ ద్వారా సరిదిద్దవచ్చన్నారు. గర్భిణీకి కానీ బాలింతరాలికి కానీ సమతుల ఆహారం ఎంతో అవసరం అన్నారు. వాటిని సరైన రీతిలో జీర్ణమయ్యే విధంగా ఫిజియోథెరపీ ద్వారా చేయవచ్చన్నారు. బాలింతరాలిలో ప్రధానంగా బిడ్డకి చనుబాలు ఇచ్చే సమస్యలు తలెత్తుతాయని, అవి ఫిజియోథెరపీ ద్వారా సరిదిద్దబడతాయని అన్నారు. గర్భిణీ సమయంలో కాన్పుల సందర్భంలో బాలింతరాలిగా ఉండగా కొన్ని ప్రత్యేకమైన శారీరక వ్యాయామాలు అవసరం అని, అవి ఫిజియోథెరపీ ద్వారా అందించబడతాయని అన్నారు. చక్కని శారీరక, మానసిక ఆరోగ్యానికి సులభతరమైన మామూలు కాన్పులకి ఫిజియోథెరపీ ప్రయోజనకారి అన్నారు. బెంగళూరు గెలుపు హ్యాట్రిక్. తొలి 8 మ్యాచ్లలో
1 విజయం, 7 పరాజయాలు. అంతా లెక్కలో నుంచి తీసేసిన వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత 2 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంత గడ్డపై చెలరేగి విజయాల హ్యాట్రిక్ సాధించింది. పట్టికలో 3 స్థానాలు ఎగబాకి 10 నుంచి 7కు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపు తీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0. ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. రోగనిరోధక శక్తిని పెంచే చింతచిగురు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగానూ మేలు చేస్తుంది. చింతపండులో కంటే చిగురాకులోనే పోషకాలు అధికం. ప్రోటీన్లు ఎక్కువగాను, కొవ్వు పదార్థాలు తక్కువగాను లభించే చింతచిగురులో దాదాపు 115 క్యాలరీలు, 2 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 140 గ్రాముల ఫాస్ఫరస్, గ్రాము మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. తరచూ తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. విటమిన్ సి, టార్టారిక్ యాసిడ్లు రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. చింతచిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తం శుద్ధి అవుతుంది. పిల్లలకు తినిపిస్తే నులిపురుగులు, జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇది కాలేయాన్ని రక్షించడంతో పాటు జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు చింతచిగురుని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నీట్కు ఏర్పాట్లు పూర్తి. వైద్య విద్యలో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని నీట్ కోఆర్డినేటర్ బర్నబసు శనివారం తెలిపారు. రేపు ఏపీ ఐసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఐసెట్ ఈ నెల 6న నిర్వహించనున్నట్లు రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కె హుస్సేన్ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ పి మురళీకృష్ణ తెలిపారు. గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్కు మయాంక్ దూరం. పదునైన ఫేస్ బౌలింగ్తో వెలుగులోకి వచ్చిన మయాంక్ యాదవ్ మిగతా సీజన్కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జైంట్స్ మిగిలిన మ్యాచ్లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ఛాంపియన్ ముంబై సిటీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ సాధించిన జట్టు ఫైనల్లో మోహన్ బగాన్పై 3-1తో విజయం. థామస్ ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ ఫైనల్లో చైనా, ఇండోనేషియా ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీం ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్లలో చైనా, ఇండోనేషియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.